మా కష్టం మీద మేము బతికినాం. ఇప్పుడు నీకు జిమ్ ఎటు కొట్లాడుతుంది? ఏ పార్టీ మీద కొట్లాడుతుంది జిమ్మ? రూపాయి బీదోనికి వాళ్ళు మనం వేసి వాళ్ళు బతుకుతున్నాం. ఎందుకు వేయాలి? ఈసారి ఓటు వేయవా? ఎందుకు ఇంట్లో వండుకో. ఈసారి చూడాలి మనుషులు వాళ్ళు కూడా. కరే బీదలు మనం గెలిపించింది కదా, ఒకసారి కాకుండా ఒకసారి కనకరించాలి. ఎందుకు చెయ్యాలి? కష్టమా నష్టమా చూసిపోవాలి. అనుకుందా బేరాలు చేయాలంటే భూలు అవుతుంది. మరి జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ లేస్తుంది? ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఉందా? అయితే ఈసారి జూబ్లీహిల్స్ మునగాడు కాంగ్రెస్ పార్టీ లీడర్ అంట. మళ్ళా ఎలక్షన్ లా కాంగ్రెస్ వస్తుంది. ఇది పేరుకోనే ఉంది. ఎలక్షన్ రాబోతుంది, మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది. మరి మీ ఆడగట్టు ఎట్టుంది, మీ బస్ ఎట్టుంది? ఇక మరి ఇక్కడ కోళ్ళేమో ఎవరికి వాళ్ళు మళ్ళీ మాదే విజయం. ఈసారి మా దమ్మేందో చూపిస్తామని ఏమో వాళ్ళకు మరి సంకట గుద్దుకుంటారు. ఏ పార్టీ వాళ్ళకు ఆ పార్టీ వాళ్ళే. మరి ఇప్పుడు ఎక్కడికి ప్రచారం ఎవరికి ఉందంటావు? ఏ పార్టీ వాళ్ళకు ఉందంటావు? బీఆర్ఎస్ వస్తానని అంటున్నారు ఇక్కడ. బీఆర్ఎస్ గెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, గవర్నమెంట్ కూడా కొంచెం రేట్స్ దాన్ని ఏమంటారు పథకాలు చక్కగా ఇవ్వట్లేదు అందరికి. కొంచెం బీఆర్ఎస్ టైంలో బాగుంది కాబట్టి బీఆర్ఎస్ వస్తుందని అంటున్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కు గ్యాస్ పొయ్యి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, ఈ రకంగా కనబోతుంటే ఇంతకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు కేసీఆర్ ని పెట్టింది కదా. మరి అట్లా అంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఎవరు ఇవ్వలేదు అప్పుడు. అలాంటి కేసీఆర్ ని పెట్టిండ్రు. ఇప్పుడైతే చూస్తున్నాం కదా పరిస్థితి ఎలా ఉంది ఇంకా అని అంటున్నారు. ఇంకొంది కదా ఇప్పుడు బీజేపీ కూడా టగ్గఫారే ఉంది ఏరియాలో. బీజేపీ కూడా ముక్కొన్న పోటీ ఉంటది, మంచి టగ్గఫార్ ఉంది. బీజేపీ ఎవరికి సీట్ డిక్లేర్ చేస్తారో దాన్ని బట్టి కూడా ఉంటది. అంటే ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ కు పోటీ ఉంటదా, లేకపోతే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉంటదా? రూల్ కాంగ్రెస్ కాబట్టి ఉంటది, త్రికోణ పోటీ ఉంటది, ముక్కొన్న పోటీ ఉంటది. కొంచెం ఇట్లా గవర్నమెంట్ గా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళు టఫ్ అయి ఉంటారు. గవర్నమెంట్ కాబట్టి కాంగ్రెస్ ఉంటది. బీజేపీకి ఎవరికి టికెట్ ఇస్తారు బీజేపీ నుంచి అనే దాన్ని బట్టి అది ఉంటది. వాళ్ళు మంచి క్యాండిడేట్ కి ఇస్తే టఫ్ ఉంటది, బాగానే ఉంటది. అంత గ్యారంటీ ఏం లేదు. ముక్కొన్న పోటీ ఇంకా వన్ సైడ్ ఏం కాదు, టఫ్ ఏ ఉంటది. అయితే ఈ పెద్ద మనిషి మాటలు ఇంటుంటే ఈ దెబ్బల వాటి చూస్తే ఇక అక్కడ హుజూరాబాద్ మునుగోడు కంటే ఇక్కడ మొయ్యిలో మోతమ్మగే కాడికే ఉంది కథ. మొత్తం కుచ్చనాల పండుగ అయితేనే మరి కథ అమ్ముతట్టుంది. త్రికోణం పోటీ అమ్మా, ఒక్క మాట చెప్పినా ఆయమన్న మాట చెప్పిండి. అంత ఈ చిన్నసాన ఏం లేదు వ్యవహారం. మరి ఈసారి ఎట్లా చేస్తే ఓట్ల పండుగ నాకు తెలియదు. మన ఓట్ల పండుగ వస్తుంది. మాగాడి గోపినాథ్ కాలం చేసారా చెప్తాడు చూడు. నీకు అంజలికే చూసినావే అన్ని కథలు చేస్తాడు. అదే దాదా. మరి ఈసారి పండుగ ఎట్లా చేస్తే ఓట్ల పండుగ ఏ పార్టీకి ఉంది మెజార్టీ? ఈసారి ఏ పార్టీకి మెజార్టీ లేదు. నా పార్టీ ఏం లేదు. అయ్యా నీ పార్టీ మొత్తం అవుతుందా? వాళ్ళు చెప్తాడు చూడు. చెప్తాదా? నువ్వు చెప్తావాట? ఇక్కడ ఏ పార్టీకి పోటీ గట్టిగా ఉంటది అంటావు ఈసారి ఓట్ల పండుగ జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో? గోపినాథ్ ఉండే ఆయన చచ్చిపోయింది పిల్లగా. మన పండుగ మళ్ళీ వస్తుంది ఓట్ల పండుగ, మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి. ఎలక్షన్ ఎవరు నిలబడితే అలాగే, ఎవరు నిలబడితే అలాగే చేస్తామే. అయితే ఎవరు నిలబడితే అయితే ఏ పార్టీ వాళ్ళు? టిఆర్ఎస్. అంతే మరి పక్కన ఇది పేరుకోనే ఉంది అలా. అంటే ఎవరు నిలబెట్టా కోళ్ళ సై చేస్తావా? అంతే. అమ్మా మరి కాంగ్రెస్ వాళ్ళు గీయచ్చిన పథకాలు పెడుతున్నారు జనాలు, ఇటు మళ్ళదాటవా చేస్తారు. 4,000 వేస్తామని 4,000, 2,000, 6 అమాలు వేస్తామని 5,000. మరి కుండల బువ్వలేదు ఎట్లా కూడా? కుండల బువ్వలేదట. కేసీఆర్ అంత దోసుకొని పోయి అంత తిని అంత సత్యనాశ చేసిండట. మరి ఇక
అందరూ అంటే చెప్తారు. ఎనుకో ముందు ఇస్తా అంటుడు 4,000 ఆగలేవా మగోనివి? ఎనుకో ముందు 4,000 ఇస్తా అంటుడు పింఛని ఆగలేవా? ఆగలేమంటే ఎప్పుడు ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది దగ్గర వచ్చి. పడ్డది రెటనట్టు ఇది అటు ఇటే ఉంది కోడిలాగా వస్తుంది.